తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇక నిన్న రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయ కల్చట్ను భద్రపరిచి నానే ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం, ధవలవన్నుడా మీకే ఘనత, అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే మహిమ, అతి కాంక్షనేటువంటి మా దేవ మీకే ఘనత, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ నీకే మహిమ, సైన్యములకు అధిపతియగు మా దేవ మీకే ఘనత, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ, ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం, దేవా శక్తిమంతుడవై ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నటువంటి వాడా మీకే స్తుతి, నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే మహిమ, ఆయన మహోన్నతమైన వాడు మీకే స్తుతి, మమ్మును ఓదార్చువాడా మీకే స్తోత్రం, ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ, స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత, తృప్తిపరచవాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి, కనికరము గల మా దేవ మీకే స్తోత్రం, సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ, మహాబలము గల మా దేవ నీకే మహిమ, శక్తివంతుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ మీకే ఘనత, దుర్గమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి, జీవ మార్గమైనటువంటి మా ప్రభా నీకే ఘనత, నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి, స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి, బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం, స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ, వాక్యమయ్యి ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమా మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం, ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం, పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగో నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుణ్ణి భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసే తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. దేవా ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా దేవా నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయము తండ్రి, మా దోషం పోయినట్లు మమ్మల్ని బాగుగా కడుగుము నాయన, నా పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచుము నాయన, నా అతిక్రమలను మీకు తెలిసే ఉన్నది నా దేవా, మా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది దేవా తండ్రి నాయన, కేవలం మీకే విరోధముగా పాపం చేసి ఉన్నాం నాయన. నాయన నీ దృష్టి ఎదుట మేము చెడుతనం చేసి ఉన్నామయ్యా. కావున నాయన నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుగా అవపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలంగా అవపడదు తండ్రి. ఇదిగో నాయన ఇస్సోపుతో మా పాపలను పరిహరించు నాయన, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మా పాపములకు విముకుడు కమ్మని, మా దోషములంటే తుడిచివేయమని దేవా, మా యందు శుద్ధ హృదయము కలుగజేయమని, మా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, అయ్యా కృపకల మహారాజా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇకనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా క్రీస్తు యేసు ఐశ్వర్యం చూపి వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి మీ సన్నిధిలో తీర్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తప్పుపోయినటువంటి పిల్లలందరినీ కూడా నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా బిడ్డలు నాయన ఇక నాయన సమస్త దుర్నీతులు ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అన్యుల చేతుల నుంచి నాయన ఎంతోమంది నాయన అన్యుల చేతుల్లో నాయన అనేక బాధలు అనిపిస్తున్న వారి చేతుల నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. నిజమే తండ్రి, ఇక నేను బలత్కారుల చేతుల నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. శ్రమల్లో నుంచి బిడ్డలను విడుదల దాయిచ్యమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నా దేవా, నా ప్రభా, ఇదిగో నాయన
ఆపదల్లో నాయన ఎంతమంది అయితే సార్వత్రిక సంఘంలో బిడ్డలు ఆపదల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని నాయన ఆపత్కాలమందు నాకు మొరపెట్టుకు నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అయ్యా. అయ్యా అలనాడు నాయన నీ బిడ్డలు తండ్రిగా నాయన ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు నాయన వెనక శత్రువు ముందు ఎర్ర సముద్రం ఉండగా తండ్రి నాయన వారికి దారి లేక నాయన మీ వైపు ఏ విధముగా వేడుకుంటే నాయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి దారి ఇచ్చావు. దారితో నాయన ఆ ఆరిని నేలగా చేసి నడిపించావయ్యా. అయ్యా పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఏ విధంగా నడిపించావో అట్టి రీతిగా తండ్రి అయోమయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను నాయన సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలను శోధనలో ఉన్నటువంటి బిడ్డలను వేదనలో ఉన్నటువంటి బిడ్డలని ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలని అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దాయించండి అయ్యా. అయ్యా బిడ్డ ఏ కీడులో ఉన్నా తండ్రి ఆ కీడు నుంచి తప్పించండి అయ్యా. అయ్యా తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లు మాకు అందరికీ దాయించండి అయ్యా. అయ్యా మాకు విజయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మా ప్రాణ రక్షణ కొరకు తండ్రి నీ సన్నిధిలో సహాయం అందిస్తున్నామయ్యా. అయ్యా మా ఆత్మలను మా ప్రాణ దేహాత్మలను శరీరాత్మ దేహాలను మీకే సమర్పించుకుంటున్నామయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సహాయం దయచేయండి అయ్యా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారిని కానీ చెడు అలవాట్లకు లోనైపోయినటువంటి బిడ్డలని కానీ నాయన ఇగోనైనా శరీర సంబంధాల్లో పడిపోయినటువంటి వారిని కానీ వ్యభిచార సంబంధమైన బంధకాల్లో ఉన్నటువంటి వారిని కానీ నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అనారోగ్యం నుంచి విడిపించమని తండ్రి ఇక నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకి నాయన స్వస్థత దాయిత్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకి కుటుంబంలో శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన కుటుంబాలలో నాయన ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణకి రాలేనటువంటి వారు ఎందరో బిడ్డలు నాయన కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని విడిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మీకు తండ్రి నాయన అనేక మంది బిడ్డలు తండ్రి సువార్త ప్రకటన చేయడానికి మేము బయలుదేరి వెలుచుండగా అనేక మంది బిడ్డలు తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలు అందరికీ నాయన మీ సువార్త ప్రకాశించినట్లు నాయన వారి హృదయాలలో వెలుగుతున్నట్లు బండాలను రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి కుటుంబంలో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని నాయన ప్రతి ఒక్కరిని నాయన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని నాయన అధికారులని పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన ఇగో తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయినా. అయ్యా మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి అయ్యా. అయ్యా పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలో పనిచేస్తున్నటువంటి కానీ రైతులనే కానీ కూలీలనే కానీ ఆయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇగనైనా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఆర్మీ బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నా కానీ నాయన తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు కానీ శాసనసభ్యులు ఉన్నటువంటి కానీ అధికారులనే కానీ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానీ నాయన ఆటోలు క్యాబ్లు నడుపుకుంటున్నటువంటి వారిని కానీ ఇంకో లారీ డ్రైవర్స్నే కానీ ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి. మరి ముఖ్యంగా తండ్రి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి అయినా వారికి జ్ఞాపశక్తి దయచండి అయినా. వారు చదివినటువంటి ప్రశ్నలకు సమాధానం గాబరా పడకుండా నిదానంగా రాసినట్లు బిడ్డలందరినీ మీ సన్నిధిలో తోడించమని, మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా విద్యార్థుల కొరకు తండ్రి వారి జ్ఞాపశక్తి కొరకు మీ సన్నిధిలో వారిని అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను విధవరాంటారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవన స్త్రీలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. యవన స్త్రీలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ఇక అపవాదికి చోటు చేయకుంటున్నట్లు నాయన మీ సన్నిధిలోని మీ రెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇక జ్ఞానవంతురాలైన తన ఇల్లు కట్టుకున్న మూర్ఖుల తన ఇల్లు ఉడబెరుకుని సెలవిస్తున్నారు కదా. జ్ఞానవంతురాలయ్యే తన ఇల్లుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునడానికి కావలసినటువంటి ప్రార్థనా పరురాలుగా ఉండినట్లు ఆయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇక సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి వృద్ధిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయరకల చాటున భద్రపరచండి అయ్యా. మీ కృపా కాపుదలు దాయిచ్యమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయరకల చాటున భద్రపరచమని, బిడ్డలు దీవించి ఆశీర్వదించమని, మీ వెండైన దేవులతో నింపమని అడుగుచున్నామయ్యా.
అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలు కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా వారి పనిపాట్లో ప్రతి విషయంలో మీరు సన్నిధి తోడించి మీ కృప తోడించమని అడుగుతున్నామయ్యా. ఇక నాయన శోధన జయించుటకు శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం నాయన. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారిని కానీ, దొంగలనే కానీ, త్రాగుబోతులనే కానీ, నాయన వ్యసనపరులే కానీ, విదేశాల్లో బ్రతుకుతరకు వెళ్ళినటువంటి వారినే కానీ, నాయన చదువుకెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ, నాయన మరి ముఖ్యంగా తండ్రి దినములు చెడ్డవి కనుక నాయన సమయాన్ని పోల్చుకోకుండా తండ్రి, నాయన తండ్రి మేము ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతినట్లు నాయన మీ కృపా కాపుదల మీ సన్నిధి తోడించమని మేము మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయిదాక జైల్లో ఉన్నటువంటి ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి ప్రవర్తన కొరకు తండ్రి, వారి మారుమనసు కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నేత్రాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. శరీరాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. ఎందరైతే పాపపు లోయలో పడి ఉన్నారో పిల్లలకి అందరికీ దక్షిణస్తం తోడించి నేపిలా లేవనెత్తమని అర్థిస్తున్నామయ్యా. ఇంకోనైనా వారి అందరి కొరకు, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారి సహాయం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మారు మనసు లేని బిడ్డలకు అందరికీ మారు మనసును దయచేయండి అయ్యా, రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని గుర్తున్నట్లు వారందరితో మీరే మాట్లాడమని తండ్రి, నాయన మీ సన్నిధి తోడించమని తండ్రి, మా దేశమునకు శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన మా దేశంలో ఐక్యత దయచేయండి అయినా, సమాధానం దయచేయండి అయినా. ఏ విధమైన అల్లర్లు కానీ, ఏ విధమైన గొడవలు కానీ ఇవన్నీ ఏవీ లేకుండా శాంతియుతముగా తండ్రి మేము జీవనం సాగించుకోవడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదల తండ్రి మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, నాయన ఏకాంగులను సంవత్సరాలుగా చేయవాడు నీవే గనక ఇక నాయన వాక్యం ఎరిగిన బిడ్డలకు, ఆడబిడ్డలకి వాక్యం ఎరిగిన మా బిడ్డలను జతపరచండి. వాక్యం ఎరిగిన మా బిడ్డలకు వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను జతపరచండి తండ్రి. మీ సన్నిధిలో నిందారితలుగా పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి మేమందరము స్వతంత్రించుకోవడానికి నాయన, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి నాయన, మేము పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను ఉండినట్లు నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల, మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయ కలచాటున భద్రపరచమని, మీ మెండైన దీవులతో నింపమని వేడుకుంటూ తండ్రి, ఇదిగోనని ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడ్డని, ఈ ప్రార్థన వించిన ప్రతి విద్యార్థులనే కానీ, వృద్ధులనే కానీ, యవన బిడ్డలనే కానీ, స్త్రీలనే కానీ, పురుషులనే కానీ ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలతో మీ దయ కలచాటున భద్రపరచమని, మీ మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ, వారి ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ, ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.